స్త్రీ జనోద్ధరణకు ఎనలేని కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా 80వ వర్ధంతి కాకినాడ బోట్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారి 80వ వర్ధంతి సభ కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారి విగ్రహ ప్రాంగణంలో వైభవంగా నిర్వహించడం జరిగిందని, ఈ సభకు పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు అధ్యక్షత వహించగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సోదరులు శ్రీ అహ్మద్ అలీషా మరియు హుసేన్ షా, ఆర్టీడీ ఆర్టీఓ చిక్కం రామచంద్రరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారి విగ్రహానికి ముఖ్య అతిథులు గులాబీ గజమాలలు వేసి నమస్కరించుకున్నారు. కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా విశిష్టతను రామకృష్ణ కీర్తన రూపంలో పాడి సభికులను అలరింపచేశారు. రామకృష్ణ ప్రార్థనతో సభ ప్రారంభమై హారతితో సభ ముగిసింది. మహోన్నత సేవలు చేసిన వాలంటీర్లకు అహ్మద్ అలీషా ధాన్యపు కుచ్చుల రూపంలో పక్షులకు ఆహారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా హుస్సేన్ షా మాట్లాడుతూ, వజ్రానికి అన్ని కోణాల్లో తేజస్సు ఉన్నట్లుగా అన్ని కోణాల్లో ఎనలేని ప్రతిభ కనబరిచిన బ్రహ్మర్షి అని అన్నారు. అనంతరం పేరూరి సూరిబాబు మాట్లాడుతూ, కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుభాషా కోవిదునుగా, ఉత్తమ పార్లమెంటేరియన్గా అభివర్ణించారు. ఉమర్ అలీషా సోదరుడు అహ్మద్ అలీషా మాట్లాడుతూ, 553 సంవత్సరాల ఘన చరిత్ర గల పీఠానికి 6వ పీఠాధిపతిగా 50 గ్రంథాలు రచించి మౌల్వీ బిరుదు పొంది ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా వారిచే డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అనే బిరుదు పొందారని అన్నారు. మహాత్మా గాంధీతో కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా కాకినాడ, భీమవరం, విశాఖపట్నం, విజయవాడ అనేక ప్రాంతాల్లో స్వాతంత్ర సముపార్జించుట కొరకు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కన్వీనర్లు శ్రీమతి మండా యల్లమాంబ, శ్రీమతి కాకినాడ లక్ష్మి, చెర్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సేవాలక్ష్మికి స్వభావినమ్మ మేడ్సెట్ లక్ష్మి గారు టీలన్నీ కూడా తాగాం కదా మనం చక్కగా టీలు చేస్తున్నాం కదా. కొత్త మైకి ఈవేళ దానికి శ్రీమతి దాట్ల నాగేశ్వరరావు మహానుభావుల యొక్క 80వ వర్ధంతి సభ సందర్భంగా ముందుగా మనం ఒక కీర్తనతో ఈ సభను మనం ప్రారంభించుకున్నాం. ఆరవ పీఠాధిపతి అయినటువంటి డాక్టర్ ఉమర్ అలీషా గారు ఈరోజు వర్ధంతి సభ 80వ వర్ధంతి సభ కాకినాడ బోర్డులో జరుపుకుంటున్నాం. శ్రీ విశ్వవిద్యాలయ విద్యా ఆధ్యాత్మికపేట 6వ పీఠాధిపతి గారు ఎంతో మన భారతదేశానికి ఎన్నో కవియలు అలాగే ఎంతో రచనలు రాశారు. ఆయన అలాగే క్విట్టింగ్ గారు ఆయన పాల్గొన్నారు. గాంధీతో ఆయన చాలా సన్నిహితంగా వాడు కార్యక్రమాలు జరిపి మహాత్ములు పెట్టి అభ్యర్థులు కలిగి ఆయన సంపర్కితే మరి ఎన్నో కార్యక్రమాలు భారతదేశము అలాగే పాకిస్తాన్, ఇండియా విడిపోకుండా ఉండడానికి ఆయన ఎంతో కృషి చేసిన వ్యక్తి. అలాగే బాల్య వివాహాలు అలాగే స్త్రీ సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఎంతో తోడ్పడిన ఆ వ్యక్తిని అంతేనా మనం గ్రహించాలని చెప్పేసి నమస్తే. ఓకే, ఈరోజు కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా గారి సభ్యులు వారి యొక్క 80వ ఇది జరుపుకోవడం జరుగుతుంది. మనం 80వ వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ఈ బోట్ క్లబ్ ఆవరణలో అనేక సభ్యులతో మనం ఎంతో ఘనంగా జరుపుకున్నాం. మరి వారి విషయాలు తెలుసుకోవాలంటే వారు ఎంతో స్వతంత్ర సమయోధులు, అదే ఆధ్యాత్మికవేత్త, రాజకీయవేత్త మరియు గాంధీ, నెహ్రూ సంబంధించిన అడుగుజాడలు నడిచినట్టు వ్యక్తి. మరి ఇంత సభ్యులు వారి యొక్క రచనలు చెప్పాలంటే ఖండకావ్యాలు, ఉమర్ ఖయాం ఇలాంటి అనేక రచనలు రాశారు. ఆంగ్ల భాషలో, తెలుగు భాషలో, సంస్కృత భాషలో రాశారు. వారి యొక్క ఈ యొక్క 80వ వర్ధంతి జరుపుకోవడం ఈ బోట్ క్లబ్ ఆవరణలో ఈ సభ్యులందరూ వారి యొక్క సేవలో పాల్గొన్నటువంటి సభ్యులందరూ వారందరికీ ఈ యొక్క వర్ధంతి సందర్భంగా వారందరికీ అభినందనలు. ఈ యొక్క మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు.